ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వాట్సాప్లో ఇంతవరకు ఎవరు పరిచయం చేయని 3 అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేశాను. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక్కసారి ఈ ట్రిక్స్ని చూశారనుకోండి, నిజంగా ఫిదా అయిపోతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి ట్రిక్స్ని మీరు ఎప్పుడు కూడా చూసి ఉండరు అనమాట. ఆ రేంజ్లో ఈ 3 ట్రిక్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. ఇది చూడండి ఫ్రెండ్స్, ఆ 3 ట్రిక్స్ ఏంది, వాటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, జనరల్గా మన యొక్క ఫ్రెండ్స్ మనకు వాట్సాప్ స్టేటస్ అప్డేట్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. అలాంటప్పుడు మనం వాట్సాప్ యొక్క స్టేటస్ని ఈ విధంగా చూసామనుకోండి, ఆన్ ది స్పాట్లో వాళ్ళకు ఆటోమేటిక్గా తెలియడం జరుగుతుందన్నమాట. అలా కాకుండా ఒక చిన్న టెక్నిక్ని మనం యూజ్ చేసినట్లయితే మనం వాళ్ళ యొక్క వాట్సాప్ స్టేటస్ని చూసినా సరే వాళ్ళకు మాత్రం తెలియడం జరగదన్నమాట. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్గా మీ యొక్క వాట్సాప్ సెట్టింగ్లోకి వెళ్ళండి, 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ అకౌంట్ సెక్షన్ లోకి వెళ్ళండి. అందులో మీకు ప్రైవసీ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీడ్ రిసిప్ట్ ఆప్షన్ మీకు అనేబుల్ అయి ఉంటుంది అనమాట. జనరల్ గా ప్రతి ఒక్క వాట్సాప్ లో అనేబుల్ అయి ఉంటుంది. సింపుల్ గా దీన్ని డిసేబుల్ నే చేయండి వన్స్. ఈ విధంగా మీరు డిసేబుల్ చేసిన ఆన్ ది స్పాట్ లో మీరు ఎవరిదైనా వాట్సాప్ స్టేటస్ ని చూడండి, మీరు చూసినట్టు ఎదుటి వాళ్ళకి అస్సలు కూడా తెలియడం జరగదన్నమాట. మీరు ఎవరిదైనా స్టేటస్ ని చూడండి, మీరు చూసినట్టు ఎదుటి వాళ్ళకు అస్సలు కూడా తెలియడం అయితే జరగదనమాట. ఇది ఫస్ట్ వన్ ట్రిక్ ఫ్రెండ్స్. అది చూడండి. సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, జనరల్గా మనం వాట్సాప్లో ఉంటాం అనమాట. చాలామంది మనకు ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది ఉంటారు. మనం ఆన్లైన్లో ఉన్నా సరే వాళ్ళకు రిప్లై ఇవ్వకపోతే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు మీరు ఒక చిన్న టెక్నిక్ని యూజ్ చేసి మీరు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకు చాలా ఈజీగా రిప్లై అనేది పంపించచ్చు వితౌట్ ఆన్లైన్లోకి వెళ్ళకుండా. అది చూడండి. దీనికోసం మీరు ఏం చేయాలంటే, మీరు చూసిన వీడియో టైటిల్ ట్యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు చూస్తున్న వీడియో టైటిల్ ట్యాప్ చేయండి, కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ఈ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సింపుల్ గా మీరు నెక్స్ట్ ఆప్షన్ ఈ విధంగా ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఏదైనా పర్మిషన్స్ అడిగితే మాత్రం వాటిని మీరు గ్రాంటెడ్ అలౌ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆల్ పర్మిషన్ మీరు గ్రాంటెడ్ అలౌ అనేది చేయండి. ఇక్కడ మనకు 3 పర్మిషన్స్ గ్రాంటెడ్ గా అలౌ చేయమని అడుగుతుంది. ఈ పర్మిషన్ అన్నిటిని మీరు గ్రాంటెడ్ గా అలౌ చేయవలసి ఉంటుందన్నమాట. దాని తర్వాత ఇది ఏ విధంగా పనిచేస్తుందో మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీరు ఆల్ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత కింద మీకు స్టార్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన మీరు వన్స్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఓకే ఆప్షన్ వల్ల క్లిక్ అనేది చేయండి. దాని తర్వాత మీకు ఇక్కడ యాప్ సెక్షన్ కనిపిస్తుంటుంది, దీనిపైన క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వాట్సాప్ ఐకాన్ కనిపిస్తుంటుంది, దీనిపైన క్లిక్ చేసి ముందు మీరు అనేబుల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అనేబుల్ చేసుకున్న తర్వాత ఏమీ లేదు, ఎవరైనా సరే మీకు వాట్సాప్లో ఏదైనా మెసేజ్ పంపించారనుకోండి, చాలా ఈజీగా మీరు ఇక్కడ నుంచే రిప్లై అనేది చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను అక్కడ నుంచి ఒక మెసేజ్ ని పంపడం జరిగింది వేరే మొబైల్ నుంచి. ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ఇక్కడ బబుల్ ఐకాన్ రావడం జరిగింది. సింపుల్ గా దీనిపైన ట్యాప్ చేసి మీరు ఇక్కడ నుంచి ఎవరికి కావాలంటే వాళ్ళతో మీరు చాలా ఈజీగా ఈ విధంగా చాటింగ్ అనేది చేయొచ్చు. బట్ మీరు ఆన్లైన్ లో ఉన్నట్టుగా ఎవరికి కూడా తెలియడం జరగదనమాట. దీని ద్వారా మన యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే అసలు ఫీల్ కావడం జరగదనమాట. మీరు ఆన్లైన్ లో ఉన్నా సరే ఈ విధంగా మీరు డైరెక్ట్ వాళ్ళతో చాటింగ్ చేయొచ్చు, బట్ మీరు ఆన్లైన్ లో ఉన్నట్టుగా ఎవరికైతే తెలియడం జరగదనమాట. మీకు ఒక బబుల్ ఐకాన్ రావడం జరుగుతుంది. సింపుల్ గా దీన్ని అనేబుల్ చేసుకోవాలని ఉంది. కింద డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ విధంగా ఈ సెకండ్ వన్ ట్రిక్ ని మీరు యూజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత థర్డ్ వన్ సెట్టింగ్ చాలా మోస్ట్ పవర్ఫుల్ సెట్టింగ్ అనమాట. అదేంటంటే, మనం పర్సనల్ గా మన యొక్క వాట్సాప్ స్టేటస్ గా మనం ఏదో ఒకటి అప్డేట్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ ఫోటోని అప్డేట్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా అప్డేట్ చేసిన తర్వాత ఈ ఫోటోని ఎవరెవరు చూస్తారు మా అంటే ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు, మన కాంటాక్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి. దీనికోసం మీరు ఏం చేయాలంటే, సింపుల్ గా పైన 3 డాట్స్ పైన ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రైవసీ సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి మీ యొక్క స్టేటస్ ఎవరికైతే కనిపించద్దు అనుకుంటే వాళ్ళని చాలా సింపుల్ గా మీరు హైడ్ అనేది చేయొచ్చు అనమాట. మీరు పెట్టిన
స్టేటస్ వాళ్ళకి మాత్రమే కనిపించడం జరగదన్నమాట. మీరు సెకండ్ వన్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ కాంటాక్ట్ ని సెలెక్ట్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ డన్ ఆప్షన్ క్లిక్ అనేది చేయడం జరిగింది. క్లిక్ చేసిన ఆన్ ది స్పాట్ లో మీ యొక్క వాట్సాప్ స్టేటస్ ప్రతి ఒక్కరికి కనిపించడం జరుగుతుంది తప్ప మీరు సెలెక్ట్ చేసిన కాంటాక్ట్ మాత్రం అస్సలు మీ యొక్క స్టేటస్ మాత్రం కనిపించడం జరగదన్నమాట. ఈ విధంగా ఈ టాప్ 3 సెట్టింగ్స్ నాకు సూపర్ గా పనిచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 3 సెట్టింగ్స్ లో మీకు ఏ సెట్టింగ్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.